అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ వంట్లమామిడి గ్రామంలోని తరచుగా భూ సమస్యలు వస్తున్నాయంటే కేవలం అది సర్వే డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి సమస్యలు వస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఇది బల్క్ మిల్క్ సెంటర్ 2021లో బల్క్ మిల్క్ సెంటర్ 2021లోని నిర్మాణం చేపట్టామని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్. చూడండి, పొజిషన్ సర్టిఫికేట్ ఇంజనీరు అధికారులు మాకు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేటు అంటే ఇది 2021లోనే నిర్మాణం చేపట్టాము. ఇది సర్వే నంబరు 4/2 అని రెవెన్యూ డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి మాకి వచ్చింది. ఎందుకంటే నేను చెప్తున్నా, సరిహద్దు గలవాడిని నేను. నా పేరు జనపరెడ్డి అప్పారావు. ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టిన స్థలము అసలైన ఓనరు ఇదండి, ఓనరు కొండలరావు. చూడండి, ఓనరు కొండలరావు. కానీ ఇది కబ్జా చేసి, ఈ స్థలాన్ని కబ్జా చేసి ఇలాగా తప్పుడు డాక్యుమెంట్. చూడండి, ఇందులోని మీకు అర్థమవుతుంది ఏంటంటే తప్పుడు డాక్యుమెంట్. దీనికి రిజిస్ట్రేషన్ లేదు, ఏమీ లేదు. ఇందులో తప్పుడు డాక్యుమెంట్తోని సృష్టించి 1B అడంగాల్లో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కాకుండానే ఎక్కించారు. ఇది 4/2 ఈ సర్వే నంబర్ బల్క్ మిల్క్ సెంటర్. ఇది ప్రభుత్వ పరంగా మొత్తం ఏజెన్సీలోని ఉన్న మొత్తం అన్ని మండలాల్లో కూడా బల్క్ మిల్క్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. కొన్ని గ్రామ కంఠంలోని, కొన్ని ప్రభుత్వ. అది కూడా ఇది ఎటువంటి గ్రామ తీర్మానం, గ్రామస్తుల సరిహద్దు గల వారికి ఎవరికి తెలియదు బల్క్ మిల్క్ ఇక్కడ కడుతున్నట్టు. కానీ ఇది అసలైన ఓనరు కొండలరావు. ఓనరు కొండలరావు పక్కన నేను. ఇదిగోటండి, ఇది మాకు సరిహద్దు. అంటే మాకు అద్దు మధ్యని అప్పట్లోని చిన్న కాలినడకొండేది. ఇప్పుడు రోడ్డు చేశారు. ఇదే సర్వే నెంబర్ 5. ఇది జనపరెడ్డి అప్పారావు, అంటే నా స్థలం. దీన్ని కూడా కబ్జా చేసి ఆ విధంగా భూతగాదాలకి కారకుడు అతను 6వ వార్డు పంచాయతీ వార్డు మెంబర్ అల్లంగి కొండలరావు. అయితే చూడండి, ఇలా వస్తే ఈ విధంగా చూడండి, ఇదంతా కబ్జా చేసింది. ఇప్పుడు ఆ హోటల్ కూడా చూడండి, గదబరి సోమబాబు ఆల్ ఇండియా యూనియన్ ప్రెసిడెంట్ గదబరి సోమబాబు అనే వ్యక్తి కబ్జా చేసి ఆ విధంగా కట్టడం జరిగింది. అది కూడా పట్టాదారులు ఎవరంటే ఓనరు కొండలరావుదే. ఆ స్థలం కూడా ఇది 5వ నెంబరు. ఇది 4/2. చూడండి, 4/2 పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంటు దీన్ని తప్పుబట్టి ఇదే నెంబర్ని అక్కడ చూపించే ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఈరోజు తారీఖు 7/3/2026 ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో దీనిపై దృష్టి సారించి వెంటనే దీనిపై యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలోని మా దగ్గర ఉన్న ఆధారాలతోనే తప్పనిసరిగా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాను. చూడండి, ఇలాగొస్తే ఇక్కడ మేము ఇదంతా ఇది 4/2 చూపించారు. అలాగే 4/2 అతనికి ఉండవలసింది ఏంటంటే పట్టాలని ఇదే 4/2 పక్కన కూడా అతనిదే 4/2 4/1. ఇది 5వ నెంబర్ అంటే జనపరెడ్డి అప్పారావు పట్ట భూమి. ఇది ఒకటి నా పట్ట. చూడండి, ఇది నా పట్ట. ఈ విధంగా హక్కుదారుని. కాకపోతే ఓనరు అల్లంగి కొండలరావుకి 2021కి ముందు 1 సెంటు భూమి లేదు కబ్జాదారుడికి. అదే కబ్జాదారుడి దగ్గర ఆల్ ఇండియా యూనియన్ ప్రెసిడెంట్ గదబరి సోమబాబు అనే మాస్టారు మరి కొనుక్కున్నారు. ఇతనికే రిజిస్ట్రేషన్ కాలేదు, వార్డు మెంబర్కి. అతనికి ఎలా రిజిస్ట్రేషన్ కాకుండా షాపులు కట్టి ఎన్ఓసి అలాగే లైసెన్స్ ఎలాగ పొందుతారు? అది చట్ట విరుద్ధం. ఇది తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి తప్పులు చేస్తున్న వారిని వెంటనే చర్యలు చేపట్టాలి. అక్రమ నిర్మాణాలు
తప్పుడు పత్రాలు సృష్టించిన వారికి చర్యలు చేపట్టాలి. చూడండి, ఇది అద్దు 4లో అది బల్క్ మిల్క్ ఇప్పుడు చూపించారు కదండి, బల్క్ మిల్క్ సెంటర్ అక్కడే ఉంది. ఆ బల్క్ మిల్క్ మేము ఫిర్యాదు పెట్టగానే ఆగింది, నిలుపుదల అయింది. దాన్ని అదే నెంబరు మా దగ్గర చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? మరి చూడండి, వంటమావుల్లోని ఇలా సమస్యలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఎక్కువ దౌర్జన్యం చేసిన వాళ్ళకే రాజ్యం, న్యాయం వెళ్ళే వాళ్ళకి లేదు, ఫలితం లేదు. అంటే ఈ విధంగా జరుగుతుంది కనుక వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే మరి బీజేపీ, జనసేన, అలాగే బీజేపీ, జనసేన పార్టీలు ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కనుక వెంటనే స్పందించి ఎవరైతే తప్పు చేశారో వారిని వెంటనే శిక్షించి ఏర్పాటు చేయాలి. చూడండి, ఇదంతా చూడండి, మేము ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాము. ఏంటంటే మీకు నిదర్శనంగా చూపిస్తున్నాము. చూడండి, నిదర్శనంగా మీకు చూపిస్తున్నాము. ఇదంతా 5వ నెంబర్లోకి వస్తుంది. ఇక్కడ మేము షెడ్ కట్టాము. చూడండి, ఇక్కడ షెడ్ కట్టాము. చూడండి, షెడ్ మేము కట్టింది ఈ విధంగా. మేము కడితే దీన్ని కూలగొట్టేశారు. మరి ఈ విధంగా కూలగొట్టేశారు. ఈ విధంగా మేము షెడ్ కడితే చూడండి, ఇదంతా పోల్స్, ఇదంతా కూలగొట్టేశారు. ఇదంతా ఇది నైట్కి నైటే ఎటువంటి ఆధారం లేకపోయినా కూలగొట్టేసి అది మరి మాకు నష్టం కలిగించారు. మరి ఇదే విషయంపై మేము ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసాము, అలాగే కలెక్టర్ గారికి చేసాము, సబ్ కలెక్టర్ గారికి చేసాము, అలాగే సచివాలయం వారికి చేసాము, విఆర్ఓ గారికి కూడా చేసాము. కానీ దీన్ని ఎందుకు మాకు యాక్షన్ తీసుకోలేదు వారిపై? విఆర్ఓ గారు, కొండమ్మ గారు, మరి దీనిపై అసలు దీన్ని ఎందుకు అక్కడ 4లో 2 అక్కడ ఉంటే ఆ నెంబర్ ఇక్కడ చూపించడానికి ప్రయత్నం, అంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి మా భూములు వాళ్ళకి అనుకూలంగా చూస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఇదే హోటలు తప్పుడు పత్రాలతో ఉండి ఈ విధంగా కొనసాగిస్తున్నారు. ఆల్ ఇండియా యూనియన్ ప్రెసిడెంట్ గదబరి సోమబాబు. అతను దౌర్జన్యమా లేకపోతే ఏంటండి? అతను దౌర్జన్యమా అంటే ఒక టీచర్గా చేసి అది కూడా మేము అతనిపై ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. మేము ఫిర్యాదులు ఎవరెవరికంటే పోలీస్ ఎస్పీ గారికి, అలాగే మరి సంబంధిత జిల్లా కలెక్టర్ వారికి ఈ విధంగా అతనిపై ఇవ్వడం జరిగింది. అతనిపై యాక్షన్ తీసుకోవటం లేదు. ఎన్ఓసి ఇదిగోటండి, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కలెక్టర్కి ఇవ్వడం జరిగిందండి. కానీ అతనిపై యాక్షన్ తీసుకోవటం లేదు. అలాగే సంబంధిత ఇప్పుడు ప్రభుత్వ నాయకులు మరి రాష్ట్ర కళలు చైర్మన్ గంగులయ్య గారికి కూడా మేము ఇదే విషయంపై గదబరి సోమబాబు దగ్గర తప్పుడు పత్రాలు ఉన్నాయనేసి అతను షాపు 2023 నుండి అనుమతులు లేకుండా పనిచేస్తున్నారు. హోటల్ ఎటువంటి పత్రాలు, తప్పుడు పత్రాలు, అది కూడా భారతి సెక్రటరీ వారు ఇచ్చారు. పంచాయతీ అధికారులు కూడా డిపి గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ అది బుట్ట దాఖలే అవుతుంది. ఇది ఎందుకు కొమ్ము కాస్తున్నారు? ఈ విషయాన్ని కోసం నేను రాష్ట్ర గంగులయ్య గారు కళల చైర్మన్ వారు కూడా ఇచ్చాను. ఇంతవరకు మరి చైర్మన్ గారు మరి ఈ విషయంపై ఏదైతే దృష్టి పెట్టారు, వెంటనే మాకు తదుపరి న్యాయపరంగా వాళ్ళు ఆలోచించి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడున్న పాడేరు ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరాజు గారు కూడా ఇవ్వటం జరిగింది స్వయంగా. వారు కూడా ప్రభుత్వానికి, కలెక్టర్ వారికి ఎటువంటి నివేదిక పంపించారు. తప్పుడు పత్రాలతో గదబరి సోమబాబు మరి ఇలాగ హోటల్ నడిపిస్తున్నారు. మరి ఆల్ ఇండియా యూనియన్ ప్రెసిడెంట్ అన్నప్పుడు అంటే ప్రెసిడెంట్, ఆల్ ఇండియా యూనియన్ ప్రెసిడెంట్ పేరు చెప్పి అంటే ఒక సంఘాన్ని యూనియన్ నడిపిస్తూ తప్పుడు చేయడం తప్పు. కాకపోతే అతన్ని వెంటనే యూనియన్ నుండి అవన్నీ పేరుని వెంటనే తొలగించాలి. యూనియన్ ప్రెసిడెంట్గా, సభ్యుడిగా తొలగించాలి. ఎందుకంటే ఇలాంటి ఉండడంలోని యూనియన్ పేరు చెప్పి ఇలాంటి కబ్జాకి పూనుకుంటున్నారు కనుక తప్పనిసరిగా అతన్ని యూనియన్ నుండి తొలగించాలి. మరి ఇదంతా నిర్మాణం చేపట్టారు. వెంటనే మన నష్టపరిహారం కలిగించాలి. ఇదే విషయంపై అసిస్టెంట్ కలెక్టర్ వారు పాడేరులో వంటలమావుల నుండి రావటం జరిగింది. ఈ విషయం చెప్తే విఆర్ఓ ముందు అదే గదబరి సోమబాబు
టీచర్ మేము తొలగించామని అంటే మీకు ఎవరు హక్కు ఇచ్చారంటే చెప్పలేని పరిస్థితి లేదు. విఆర్ గారు కొండమ్మ గారు చెప్పగా మేము తొలగించామన్నారు. ఏ ఆదేశాలు ఉన్నాయి, ఆదేశాల కాపీలు కావాలి. ఏ ఆదేశాలు ఉన్నాయో, ఎందువల్ల తొలగించారో తక్షణమే ఈ నిర్మాణం మాకు నష్టం వాటి నుండి లక్షల కొద్ది మేము కట్టాము, ఇది కట్టాము, నైట్కి నైటే కూలగొట్టడానికి అధికారాలు ఎవరిచ్చారు? అధికారం ఇస్తే అధికారపూర్వకంగా కాగితాలు ఉండాలి. ఎటువంటి కాగితాలు లేవు. వాళ్ళు దౌర్జన్యంగా నైటే తొలగించారు. ఒక టీచరు ఆ విధంగా చేయడం చాలా తప్పు. తక్షణమే దీనిపై మరి వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. నాకు నష్టపరిహారం కావాలి. వాటి నుండి వెంటనే ఎక్కడైతే 4లో 2 అని ఇక్కడ చూపిస్తున్నారో అలాంటి అధికారులను కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నా దగ్గర ప్రతి ప్రభుత్వ నుండి వచ్చిన సరిహద్దుల రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. తప్పనిసరిగా ప్రతి అధికారి కూడా ఇదే విషయాల్లో కూడా సర్వేలు కూడా తప్పు చేశారు, ఎంఆర్ఓలు తప్పు చేశారు, విఆర్ఓలు తప్పు చేశారు. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటాను. ఈ విధంగా తక్షణమే జిల్లా కలెక్టర్ వారు స్పందించాలి. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వంట్లమావంలో పదే జరుగుతున్నదంటే ఇక్కడ చాలా మంది అధికారులకు నాయకులు కొమ్ము కాస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని స్పందించి వెంటనే న్యాయం చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాను.